హాయ్ గైస్! వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం 'ద అన్‌బ్రేకబుల్ బాయ్' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకెలాంటి ఎక్స్‌పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. అంతకన్నా ముందు ఒక్క విషయం అండి. కొన్ని సినిమాలు కథల కన్నా జీవితంలా అనిపిస్తాయి. అలాంటి కోవలోకి చెందిందే అండి ఈ మూవీ గూడా. ఇది చెప్పుకోవడానికి ఫారెన్ మూవీయే అయినప్పటికీ ఏ సమాజంలో ఉన్న వ్యక్తి అయినా సరే ఈజీగా ఇది మా కథలా ఉందేంటి అనే ఫీల్ అవుతారండి. ఈ మూవీలో కథ అనేది ఏం ఉండదండి. ప్యూర్‌గా ఎక్స్‌పీరియన్స్ మాత్రమే ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి చూసిన సంఘటనలే కనిపిస్తా ఉంటాయి. కొన్ని మంచి గతంలో కలిసిపోయిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, మూవీని అలా చూసుకుంటా వెళ్ళిపోతాం. ఈ మూవీ టైటిల్‌కి తగినట్టు ఇది ఒక వ్యక్తి కథే అయినప్పటికీ, అంతకన్నా ఎక్కువగా ఇదొక కుటుంబంకి సంబంధించిన కథండి. ఈ మూవీ కథలో మనకి ప్రేమలో మైమరిచిపోయిన ప్రేమ జంట కనిపిస్తారు. బాధ్యతల బరువు వల్ల జీవితాన్ని, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయలేక తపన పడే ఒక హస్బెండ్ కమ్ ఫాదర్‌ని కలుస్తాం. పెళ్లి, పిల్లలు, కుటుంబం అనే బంధాలు తగులుకున్నాక తన ఆశయాల్ని, కుటుంబాన్ని ముందుకు నడిపించడం కోసం ఎన్నో త్యాగాలు చేసే భార్య కమ్ అమ్మని చూస్తాం. చిన్నతనంలో అస్సలు కుదురుగా ఉండకుండా ఎంతో అల్లరి చేస్తూ అమ్మా, నాన్న పిల్లోడు ఏమైపోతాడా అని భయపడే మనల్ని మనం కూడా కలుసుకుంటామండి. మన జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చిరకాలం నిలిచిపోయే ఒక స్నేహాన్ని ఎలా మనం కలుసుకున్నాం అనేది కూడా ఒక్కసారి తలుచుకుంటాం. ఇలా ఎన్నో మధురమైన జ్ఞాపకాల్ని మనకి గుర్తు చేస్తూ గంట 48 నిమిషాలు మనల్ని మన చిన్నతనంలోకి, మన తల్లిదండ్రులని వాళ్ళ బంధం ఆరంభమైన క్షణాల్లోకి తీసుకొని వెళ్ళి, మన కళ్ళల్లో ఆనంద బాష్పాల్ని, మన పెదవులపైన చిన్న చిరునవ్వుని నిలుపుతూ కథ ముగుస్తుందండి. ఈ సినిమా నడుస్తున్నంత సేపు కూడా ఈ వాస్తవ లోకం నుంచి దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా గడిపిన ఫీలింగ్ కలిగింది. మనం అలా ఫీల్ అవ్వడానికి డైరెక్టర్ విజన్ ఒక కారణం అయితే, ఆ విజన్‌ని అర్థం చేసుకొని యాక్టర్స్ యాక్ట్ చేసిన విధానం ఇంకో కారణం అనే చెప్పొచ్చండి. యాక్టర్స్ యాక్టింగ్‌తో పాటు బ్యూటిఫుల్ లొకేషన్స్‌ని క్యాప్చర్ చేసిన సినిమాటోగ్రాఫర్‌ని కూడా ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే. అలానే సినిమా మొత్తాన్ని మన హృదయం పదిలం చేసుకునేలా చేసిన మ్యూజిక్ డైరెక్టర్‌కి కూడా ఖచ్చితంగా అభినందించి తీరాలండి. నా వరకు ఈ మూవీ చూస్తున్నంత సేపు కూడా నేను ఒక్కసారి అలా టైమ్ ట్రావెల్ చేసి, నా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకుంటా వచ్చానండి. చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది సినిమా చూస్తున్నంత సేపు గూడా. అదండి 'ద అన్‌బ్రేకబుల్ బాయ్' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.